సెకండ్ సెమ్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్‌లో థర్డ్ యూనిట్ నేర్చుకుందాం నాన్న. ఇందులో మీకు ఒక స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే వేరు వేరు మెథడ్స్ గురించి అడుగుతాడు. చాలా 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 ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఓకే. సరే చూద్దాం నాన్న. ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌ని నువ్వు కాలిక్యులేట్ చేయడం కోసం. ఇన్ ద పోస్ట్ వి విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద మేజర్ మెథడ్స్. కొన్ని మెథడ్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేయడం కోసం కొన్ని మెథడ్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిని ఇండెక్స్లో ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇస్ మల్టిప్లైడ్ బై ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ కంపెనీ షేర్స్. ఈ మెథడ్ ఈ ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్లో ఏం జరుగుతుంది అంటే ఎన్ని షేర్స్ అయితే మార్కెట్ ఒక కంపెనీ షేర్స్ ఏవైతే ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ మార్కెట్ ప్రైస్తో ఎన్నిసార్లు మల్టిప్లై అవుతున్నాయి అనేదాన్ని ఈ మెథడ్లో నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ద షేర్ with the highest market capitalization would have a higher weighted in the index. ఈ ఇండెక్స్లో ఒక కంపెనీ యొక్క ఇండెక్స్లో ఏదైతే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో దానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఆ ఇండెక్స్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటుంది ఆ ఇండెక్స్లో. ఇన్ ద ఎండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అన్ని కంపెనీకి సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది యాడ్ చేశాక ఆ ఇండెక్స్ యొక్క ఫైనల్ వాల్యూ తెలుస్తుంది. ఎన్ని షేర్స్ అయితే ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కరెంట్లీ హెల్డ్ బై ఆల్ ఇట్స్ షేర్ హోల్డర్స్. దాని యొక్క షేర్ హోల్డర్స్ అందరూ కలిపి ఎన్ని షేర్స్ని కరెంట్లీ హోల్డ్ చేశారు. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ని షేర్స్ని హోల్డ్ చేశారు. అదేవిధంగా ఎన్ని షేర్స్ రిస్ట్రిక్ట్ అయ్యాయి కంపెనీ ద్వారా, కంపెనీ ఆఫీసర్స్ కంపెనీ లోపల ఉన్న వాళ్ళు ఎన్ని షేర్స్ని హోల్డ్ చేశారు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది ట్రేడ్ చేస్తారు, వాళ్ళు ఎంత హోల్డ్ చేశారు ఆ కంపెనీకి సంబంధించిన వాల్యూని, వాళ్ళు ఎంత హోల్డ్ చేశారు ఎన్ని షేర్స్ని. అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో ఎంత షేర్ని హోల్డ్ చేశారు. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ కానీ సిఈఓస్ కానీ కంపెనీలో ఉన్న వాళ్ళు కానీ ఎంత స్టాక్ని హోల్డ్ చేశారు అవన్నీ తెలుస్తుంది. S&P 500 ఇండెక్స్ ఇన్ ద యూఎస్ఏ యూజెస్ దిస్ మెథడ్. సో ఇందులో S&P 500 ఇండెక్స్ అనేది ఇందులో యూఎస్ఏ అనేది ఈ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్. ఈ ఫార్ములాని ఈ మెథడ్లో వాడతారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్ ఇది ఒక మెథడ్ అండి. ఓకేనా. సో ఇందులో ఏం చెప్పారంటే ఫ్రీ ఫ్లోట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద షేర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ట్రేడింగ్. సో ట్రేడింగ్కి మార్కెట్లో ఎన్ని షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ మెథడ్ చెప్తుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్ ఏం చెప్తుంది, ఒక ట్రేడింగ్లో మార్కెట్కి ఎన్ని షేర్స్ అవసరం ఉంది, ఎన్ని షేర్స్ అవైలబుల్ ఉన్నా చెప్తుంది. ఇట్ ఎక్స్క్లూడ్స్ రిస్ట్రిక్టెడ్ షేర్స్ హెల్డ్ బై గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఏదైతే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్తో హోల్డ్ చేసిందో ఆ రిస్ట్రిక్టెడ్ షేర్స్ని కూడా ఇది ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. షేర్స్ హెల్డ్ బై కంపెనీ ఆఫీసర్స్, ఎవరైతే కంపెనీ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే షేర్స్ లాక్ చేశారో, ఎంప్లాయ్ స్టాక్ కింద ఎవరైతే షేర్స్ని లాక్ చేశారో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మెథడ్లో మనకు తెలుస్తుంది. కంపెనీ ఏదైతే ఉందో ఇండెక్స్లో ఇట్ ప్రొవైడెడ్ విత్ ద ఫ్రీ ఫ్లోట్ ఫ్యాక్టర్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఇన్ ద ఫ్రీ ఫ్లోట్. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఇండెక్స్ ఎంత అవసరము, ఎన్ని షేర్స్ ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ బయటనే ఉన్నాయి అనేది చెప్తుంది. ఫ్రీ ఫ్లోట్ రేంజెస్ ఫ్రమ్ 0.5 to 1 వాల్యూ ఆఫ్ ఇండెక్స్ త్రూ దిస్ మెథడ్ ఈజ్ క్యాలిక్యులేట్ యూజింగ్ ఫాలోయింగ్ స్టెప్స్. కొన్ని స్టెప్స్ని యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేషన్ మెథడ్లో మనం ఈజీగా దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడండి. సో నెక్స్ట్ ఈ ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలైజేషన్ మెథడ్ అనేది బిఎస్సి ఎన్ఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ నేషనలైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండు కూడా వాడతాయి ఈ మెథడ్ని. మూడోది మోడిఫైడ్ క్యాపిటలైజేషన్ వెయిటెడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద స్టాకు ఇండెక్స్లో ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ని తగ్గించేస్తుంది ఈ మెథడ్, విచ్ వుడ్ బి అదర్వైజ్ డామినేట్ ద వాల్యూ ఆఫ్ ది ఇండెక్స్ యొక్క వాల్యూని డామినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ మెథడ్ అనేది ఎంత పర్సంటేజ్ ఒక లిమిట్ ఉంటుంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే పర్సంటేజ్ వెయిట్కి ఒక లిమిట్ని సెట్ చేస్తుంది. ఒక పెద్ద స్టాకు కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అన్నీ కలిపి ఉంటాయి, వాటన్నిటికీ పర్సంటేజ్ వెయిట్కి లిమిట్ని సెట్ చేస్తుంది ఈ మెథడ్. ఓకే. సో NASDAQ 100 ఇది ఈ మెథడ్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్. ఈ ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్ ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ప్రతి స్టాక్ ఈచ్ స్టాక్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఇండెక్స్ ఇన్ ద ప్రపోర్షన్ టు ఇట్స్ ప్రైస్ పెర్ షేర్. ఒక షేర్ యొక్క ప్రైస్ ద ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది పెరిగితే
ప్రైస్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతే ప్రైస్ తగ్గిపోతాయి. సో ఆ ఇండెక్స్ ఒక వాల్యూ ఏదైతే ఉందో అది ఆ ప్రైసెస్ని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండెక్స్లో స్టాక్ సంబంధించిన వాల్యూని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్కి దగ్గర ఉన్న వాల్యూని డివైడ్ చేసి దాన్ని ప్రైస్ని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఏవైతే స్టాక్స్ హై ప్రైస్తో ఉన్నాయో ఇవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, ఇండెక్స్ మీద చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి. డవ్ జాన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ యూజెస్ దిస్ మెథడ్. ఏదైతే ఈ డవ్ జాన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఉందో ఈ మెథడ్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ వెయ్యింగ్. ఈ మెథడ్లో సో ఒక స్టాక్ ఇండెక్స్లో ఉన్న ప్రతి స్టాక్ యొక్క వాల్యూ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది ఈక్వల్ అని చూపిస్తుంది. సో అన్ని స్టాక్స్ కూడా ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ వాల్యూలో పెద్ద చేంజ్ ఉండదు. కాన్సాస్ సిటీ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ కేసీబీటీ అనేది ఈ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఈ మెథడ్స్ అని అడుగుతాడు, మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వాడి క్వశ్చన్లో ఏమడిగాడు, ఓన్లీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో వేరే వేరే మెథడ్స్ని అడిగాడు. మెథడ్స్ రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గురించి అడుగుతాడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ విత్ ఎగ్జాంపుల్. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఓవర్ ద కౌంటర్ ట్రేడెడ్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ కస్టమైజ్డ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ టూ కౌంటర్ పార్టీస్. రెండు కౌంటర్ పార్టీస్ని వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా తయారు చేసిన ఒక పద్ధతిని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఇందులో ఫ్యూచర్స్ ఏంటంటే దిస్ ఆర్ నాట్ స్టాండర్డైజ్డ్ అండ్ ద నాట్ ట్రేడెడ్ అనే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో దీంతో ట్రేడ్ చేయలేము. ద పార్టీస్ కెన్ షెటిల్ దీస్ కాంట్రాక్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ వేస్. సో ఏవైతే ఇరుపక్కల రెండు పార్టీస్ ఉంటాయి కదా వాళ్ళు వారి కాంట్రాక్ట్స్ని ఈ రకంగా షెటిల్ చేసుకుంటారు. కార్పొరేషన్స్ మోస్ట్లీ యూజ్ టు కాంట్రాక్ట్స్ టు మినిమైజ్ అండ్ హెడ్జ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. అంటే వాడు ఏం చెప్తూ వచ్చాడంటే చాలా ఎక్కువ రిస్క్ ఉండేటప్పుడు లేదా ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సినప్పుడు ఇక్కడ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ రిస్క్ని తగ్గించుకుంటాయి అని చెప్తూ వచ్చాడు. ఫార్వర్డ్ ట్రేడింగ్ రిక్వైర్స్ నో మార్జిన్. ఇక్కడ మార్జిన్ ఉండదు. సెబీ గైడ్లైన్స్ ప్రకారం సెబీ డస్ నాట్ రెగ్యులేట్ ఇట్. ఈ ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఉందో దీన్ని సెబీ రెగ్యులేట్ చేయదు. ఇక్కడ ట్రేడింగ్ రిక్వైరీస్ ఉండవు. సో ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ ది ఎసెట్. ద అండర్లయింగ్ అసెట్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్ విచ్ కెన్ బి అ కమ్యూనిటీ, కరెన్సీ, ఇండెక్స్, స్టాక్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఏదైనా కంపెనీకి సంబంధించిన కరెన్సీ కానీ దానికి ఇండెక్స్ కానీ దానికి స్టాక్ కానీ ఈ ఎసెట్ని మొత్తాన్ని కూడా ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో స్పెసిఫై అయి ఉంటుంది, అంతే పర్టికులర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ. కాంట్రాక్ట్ యొక్క సైజ్ ఎంత అనేది రిఫర్ చేస్తుంది. స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అసెట్స్ బీయింగ్ బాట్ అండ్ సోల్డ్. సో నువ్వు ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన సైజు ఎంత అనేది చెప్తుంది. అదేవిధంగా ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సెల్ చేస్తున్నారు, ఎన్ని యూనిట్స్ బై అవుతున్నాయి, ఎన్ని యూనిట్స్ సెల్ అవుతున్నాయి అనేది చెప్తుంది. నెక్స్ట్ ప్రైస్ అన్న. నెక్స్ట్ ఏంటి ప్రైస్. ఇట్ ఈస్ ద ప్రైస్ విచ్ విల్ బి పెయిడ్ టు ద ఎక్స్పిరేషన్ డేట్. ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ ద కరెన్సీ ఆఫ్ పేమెంట్ దట్ విల్ బి రెండెండ్ ఇట్. ఏం లేదు నాన్న, ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఉందో ఇందులో ప్రైస్ ఎలా ఉంటుందంటే ఎక్స్పైరీ దానికి ఒక డేట్ ఉంటుంది, ఎక్స్పిరేషన్ డేట్ ఉంటుంది. ఆ డేట్ ముందే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉందో అది కరెన్సీ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఎక్స్పిరేషన్ డేట్ అంటే దీనికి ఒక ఎండ్ డేట్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్లో సెటిల్ చేయడానికి ఒక ఎండ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపే నువ్వు డెలివరీ చేసి దాన్ని పెయిడ్ చేసేయాలి, దాన్ని అంటే పేమెంట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలి. ఓకే. దీని యొక్క కాంట్రాక్ట్స్ అంటే దీని కొన్ని ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఇది ఒక స్టాండర్డైజ్డ్ నాట్ ట్రేడెడ్ అని స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో దీంతో ట్రేడ్ చేయలేము, ఇది స్టాండర్డ్ మెథడ్ కాదు. ఏవైతే పార్టీస్ ఉన్నాయో వాటి మధ్యన అగ్రిమెంట్స్ని చేంజ్ చేసుకోవడానికి, వాటి మధ్యన అసెట్స్ని చేంజ్ చేసుకోవడానికి వారు ఒక డేట్ పెట్టుకొని ఆ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. దీన్ని కస్టమైజబుల్ చేసుకోవచ్చు, నీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏవైతే పార్టీస్ ఉన్నాయో వారి యొక్క కాంట్రాక్ట్స్ని ఈ ఒక రకంగా ఇదొక రకం, ఈ రకంలో కూడా వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు. వన్ ఇస్ వేర్ ద సెల్లర్ మేక్స్ ద ఫిజికల్ డెలివరీ ఆఫ్ అసెట్స్ అండ్ రిసీవ్ ద అగ్రీడ్ పేమెంట్ ఫ్రమ్ ద బయర్. బయర్ అనేవాడు మనీ ఇచ్చి సెల్లర్ నుంచి ఫిజికల్గా డాక్యుమెంట్స్ తీసుకుంటాడు. ద అదర్ ఇంకొకటి ఏం చేస్తాడంటే క్యాష్ సెటిల్మెంట్ చేసి అక్కడ ఏ ఫిజికల్ డెలివరీ ఉండదు, అసెట్కి సంబంధించి ఏ ఫిజికల్గా వాడు డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడు. కానీ ఇట్ ఈస్ ద పార్టీస్ పేయింగ్ టు ద షెటిల్ ద కాంట్రాక్ట్ విత్ ద అప్రోప్రియేట్ డిఫరెన్షియల్ క్యాష్. సో ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పద్ధతిని యూజ్ చేసుకుని బయ్యరు సెల్లర్ ఇద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ని షెటిల్ చేసుకుంటారు. నెక్స్ట్ కార్పొరేషన్స్ మోస్ట్లీ యూజ్ దీస్ కాంట్రాక్ట్స్ టు మినిమైజ్ అండ్ హెడ్జ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. అంటే వడ్డీ తగ్గించడానికి, ఓకే, రిస్క్ తగ్గించడానికి
ఈ మెథడ్ని వాడతారు. దిస్ ప్రివెంట్స్ దమ్ ఫ్రమ్ పర్చేసింగ్ అన్ అసెట్ అట్ హయ్యర్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్. దీనివల్ల ఫ్యూచర్లో ఎక్కువ ప్రైస్ పెట్టి వాళ్ళకి కావాల్సిన స్టాక్స్ని కానీ సెక్యూరిటీస్ని కానీ కొనుక్కోగలరు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, స్టాక్ ఇండెక్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ అని అంటారు, కొన్నిసార్లు ఇండిసెస్ అని కూడా అంటారు. ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని గ్రూప్ ఆఫ్ షేర్స్ సెలెక్ట్ చేసి ఒక పర్టికులర్ క్రైటీరియాలో దాని యొక్క ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీని, దాని యొక్క సైజుని చూపిస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందంటే శాంప్లింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని మార్కెట్ డైరెక్షన్ని, దాని యొక్క చేంజ్ని, ఆ ఇండెక్స్లో చేంజ్ని చూపిస్తుంది. టు హెల్ప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఫర్దర్, లెట్స్ బిగిన్ విత్ ద మోస్ట్ బేసిక్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్టాక్ మార్కెట్ ఇండెక్స్? సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటే ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది ఒక స్టాటిస్టికల్ టూల్. ఇదేం చేస్తుందంటే ఒక ఫైనాన్షియల్ మార్కెట్లో వస్తున్న చేంజెస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది. నువ్వు ఫర్ సపోజ్ గూగుల్లోకి వెళ్ళి సెన్సెక్స్ అని కొడితే ఏదో ఒక కంపెనీ పేరు ఏదో ఏబీసీ అనే కంపెనీ చూస్తే నిన్న స్టాక్ వాల్యూ ఎంత ఉంది, ఈరోజు స్టాక్ వాల్యూ ఎంత ఉంది, ఫర్దర్గా ఎంత ఉండొచ్చు. సో దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ 5 ఇయర్స్లో దాని స్టాక్ ఎంత ఉంది, సో అంటే స్టాక్ తగ్గిందా పెరిగిందా ఇదంతా కూడా చూపిస్తుంది. ఇదంతా ఎలాగా? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ని బట్టి చూపించగలం. ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న చేంజెస్ని ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ద ఇండిసెస్ ఆర్ ఇండికేటర్స్ దట్ రిఫ్లెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సర్టెన్ సెగ్మెంట్ ఆఫ్ ద మార్కెట్ యాజ్ ఎ హోల్. మార్కెట్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, ఎలా మారుతుంది, ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూపిస్తుంది అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్, ఈ డెరివేటివ్స్ యొక్క ప్రోస్, యూజెస్ లేదా డిసడ్వాంటేజ్ అనుకోండి. ప్రోస్ కాన్స్ అని అనుకోండి, ప్రాబ్లం లేదు. అడ్వాంటేజ్ అంటే ప్రోస్ అంటారు, డిసడ్వాంటేజ్ని కాన్స్ అంటారు. ప్రోస్ అంటే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఆ స్టాక్ మార్కెట్లో పెట్టిన ప్రైస్ని లాక్ చేయొచ్చు, రిస్క్ తగ్గించుకోవచ్చు, లేవరేజ్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయొచ్చు. దేనికది డైవర్సిఫై చేసుకోవచ్చు. ఒకే దాంట్లో మనీ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయకుండా వేరు దీంట్లో నువ్వు మనీ పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా ఇందులో కౌంటర్ పార్టీ డిఫాల్ట్ అనేది కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. సప్లై డిమాండ్ ఫ్యాక్టర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏమైనా చిన్న తేడా వచ్చినా స్టాక్ మొత్తం పడిపోతుంది. ఓకేనా? సో ఇవి దీనికి ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. స్టాక్ మార్కెట్ ఆపరేషన్లో 3 యూనిట్లు. జస్ట్ లైట్గా అలా చదవండి, సొంతంగా ఎగ్జామ్లో రాయండి. ఓకేనా?